తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన ఒక అమిత్ షా వీడియోపై ఒక ఫేక్ వీడియోని సృష్టించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గాంధీ భవన్ కొంతమంది నేతలకు కూడా. నాతో పాటు మీడియా టీపీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అమిత్ షా వీడియోపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కూడా మీరు అమిత్ షా మాట్లాడినట్టు మీరు క్రియేట్ చేసిరంట. ఎంతవరకు వాస్తవం అని? ఒకటి అబద్ధపు పునాదుల మీద పుట్టినటువంటి బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారాలు చేసినటువంటి కర్మకు కాంగ్రెస్ పార్టీకి ఏం పట్టదు. వాళ్ళు చేసిన పాపాలు చెప్తే సరిపోతుంది, దానికి తప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవడో సోషల్ మీడియాలో ఎక్కడనో ఎడిట్ అది ఏం చేసిండో కూడా మాకు తెలియనటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారికి పీసీసీ గారికి నోటీసులు ఇస్తానంటే మరి దేశంలో 780 మంది రైతులు చచ్చిపోయినప్పుడు ప్రధానమంత్రికి నోటీసులు ఎందుకు ఇయ్యారు? లేకపోతే మొన్న రాజస్థాన్లో మంగళసూత్రాలు ముస్లింలను మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మీద కేసులు అయితే ఆయన అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంచి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు డిలీట్ చేసుకున్నాడు. మరి దాని మీద పోయి నోటీసులు ఎందుకు ఇయ్యారు? చట్టం ఒకనికి చుట్టమా? మొన్నటిదాకా ఈడీ ఐటీ లేకపోతే సిబిఐ ఏసీబీలు వాడుతున్నటువంటి వీళ్ళు ఇప్పుడు కొత్తగా బ్యూరోక్రాట్లను వాడి కంప్లైంట్లు చేపించి మరి ఏదో ఢిల్లీకి ఎంచి నోటీసులు రప్పియంగానే కాంగ్రెస్ పార్టీ ఏదో వణికిపోతుందని అనుకుంటున్నట్టు. అట్లాంటిది ఏదైనా ఉండి ఎవరన్నా తప్పు గిట్ట చేసారంటే అసలు తప్ప ఒప్ప అనేటటువంటి తేలాలి. అది చట్టంలో ఒకడెవరో ఎఫ్ఐఆర్ అయింది, ఆ అత్యుత్సాహంతో ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళకి వివరణ ఇవ్వడానికి ఎవరి పేర్లు అయితే ఉన్నాయో పర్వాలేదు. కానీ పీసీసీ గారిని ఈరోజు ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఎట్లు ఇస్తారండి నేను అడుగుతున్నా. అదే ముఖ్యమంత్రి అదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కాగు నివేదికలలో అవకతవకలు ఉన్నాయి. కాళేశ్వరం అనేది 1,47,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి దాంట్లో అతిపెద్ద కుంభకోణాలు జరిగినాయి అనేటటువంటిది వాస్తవానికి అఫీషియల్ కాగు నివేదికలలో వచ్చినాయి. వాళ్ళకెందుకు ఒక చిత్తు కాగితం కూడా ఇవ్వలేరు. వీళ్ళు జత కలిసి కాంగ్రెస్ పార్టీని ఏదో చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏదో బెదిరిస్తే లొంగిపోయేటోడు కాదు కదా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ పీసీసీ అఫీషియల్లో ఈ వీడియో ట్రోల్ అవుతుంది. మీరు షేర్ చేశారంట, రేవంత్ రెడ్డి కూడా షేర్ చేశారని వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను షేర్ చేస్తే నా పేరు కూడా వస్తుంది కదా, సింపుల్ ఒకటే లెక్క. నేను షేర్ చేస్తే నాది కూడా వస్తుంది కదా. నా నోటీస్లోనే లేదు అంటున్నా నేను గిట్ట నా హ్యాండిల్కేంచి అయితే నోటీస్ నాకు కూడా వచ్చేది కదా. అదే చైర్మన్ అయితే నాకు రావాలి కదా. ఇవన్నీ ఏంటిది అని అంటే జస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి నుంచి పోలీసు వాళ్ళు వచ్చిరంట, ఏవో నోటీసులు ఇచ్చిరంట, ఏదో జరిగిపోతుందంట. ఏమవుతుందంట? బొంగ అవుతుంది. ఏమయ్యేది? అక్కడ ఎవడైతే ఏదైనా పెట్టిండేమో పెడితే గిట్ట దానికి సంబంధించింది అసలు ఎవడేం పెట్టిండో, అది ఏం వీడియోనో, అది ఏం ఎడిటడా, వాళ్ళు డాక్టర్డ్ అన్నారు. డాక్టర్డ్ అంటే ఉన్నటువంటి వీడియోలోనే కొంచెం ఏదో ఏమంటారు, కొంచెం ఎడిట్స్ ఏదో చేసినట్టు, కొత్త వీడియోని తీసుకొచ్చి పెట్టినట్టు కాదు. అది ఏందనేది ఇంకా మనకు తెలియదు అంటున్నా నేను. కానీ రిజర్వేషన్స్ గురించి నువ్వు మాట్లాడినావు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తారు, వీళ్ళందరూ వస్తే మూడోసారి ప్రధాని మోడీ అయితే అంటున్నారు. నేను కూడా చెప్తున్నా మీ లైవ్లో, రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తుంది అని. ఎస్సీ రిజర్వేషన్లను తీసేస్తారు. ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తుంది. అందుకనే 400 సీట్లు అడుగుతారు. రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి పక్కన కర్ణాటక కానీ లేకపోతే పక్క రాష్ట్రాలలో లేకపోతే లోకల్ లీడర్లతోటి రాజ్యాంగాన్ని మారుస్తున్నాం, అందుకనే 2/3 మెజారిటీ మాకు ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళ ఎంపీలు ప్రచారాలలో మాట్లాడినటువంటి విజువల్స్ ప్లే చేస్తా. జెర్సేపాకి ఇంకో ఎపిసోడ్ తీసుకో. నేను చెప్తా, రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ప్రధానమంత్రి ఫినాన్షియల్ అడ్వైజరు ఆర్టికల్ రాస్తాడు. ఇది సమయం, ఇక కొత్త రాజ్యాంగాన్ని మనం హత్తుకోవాల్సినటువంటి అవసరం ఉందని. ఇదంతా ఏంటిది? 400 సీట్లు దేనికోసం అడుగుతుండు అని అంటే ఇన్ని రోజులు కూడా అంటే భార్గవ్ మనం ఒకటి మాట్లాడుకోవాలి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగం నడుపుతున్నాం అనేటటువంటి పేరుతోటే రిజర్వేషన్స్ని ఆల్రెడీ కొల్లగొడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 2022 వరకు అనంటే 2018 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఇండియన్ సర్వీసెస్ అనంటే భారతీయ ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఉంటాయి కదా, వీటిలలో జరిగినటువంటి అపాయింట్మెంట్స్లో ఎంతమంది ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉందని చెప్పి రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్నకి ప్రధానమంత్రి ఆఫీస్కి ఎంచే ఒకటి ఏది సమాధానం వచ్చింది. ఆ సమాధానంలో ఏమని వచ్చింది? అంకెలాలు ఇచ్చినటువంటిది లెక్క కడితే సగం వచ్చినాయి. సపోజ్ ఓబీసీలకు 27% రావాలి కదా భార్గవ్, వాళ్ళకి ఎంత వచ్చింది? 17% వచ్చినాయి. ఎస్సీలకు 15% రావాలి, వాళ్ళకి ఎంత వచ్చింది? 7% వచ్చింది. అండ్ ఎస్టీలకు 7.5% రావాలి, వాళ్ళకి 3% వచ్చింది. రాజ్యాంగం ముసుగులనే రిజర్వేషన్స్ని కొల్లగొడుతున్నారు. అండ్ ఇప్పుడు గుజరాత్ సొంత ప్రధానమంత్రి రాష్ట్రంలో గుజరాత్ యూనివర్సిటీలో ఎస్సీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ అయితే లేవు. ఇది వాస్తవం కాదా? లోక్సభ ఎన్నికల స్టంట్లో భాగంగా 2008లో ఉన్నత విద్యాలయాలలో కేంద్ర విద్యాలయాలలో మరి ఓబీసీల యొక్క రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినప్పుడు
ఇదే బీజేపీ ఇదే ఆర్ఎస్ఎస్ రోడ్ ఎక్కి రిజర్వేషన్లకి వ్యతిరేకంగా కొట్లాడిరు. స్ట్రైట్ క్వశ్చన్ అబ్బా, మీ బతుకులకు మీ చరిత్రలో ఏ రోజైనా రోడ్ ఎక్కి మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిర్రా? ఇదే క్వశ్చన్ నేను అడిగే చెప్పిగా. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటారు కదా మళ్ళొక్కసారి ప్రధాని అయితే మోడీ. ఒకవేళ తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణ అన్నారు, బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఇవన్నీ రిజర్వేషన్లు ఎందుకు వస్తున్నాయి లోక్సభ ఎన్నికలు? నేను ఒకటే అడుగుతా, ఎవడన్నా తెలివితేటలు ఉన్నాడు ప్రధానమంత్రి అనేటువంటి మాటలు నమ్ముతాడా? ఇక 10 సంవత్సరాలు అధికారంలోకి వస్తే నువ్వు వచ్చిన 10 రోజులలో చేసేటటువంటి పనిని 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తాను నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ చిత్తశుద్ధి ఏందో జనాలకు తెలియదా? అంత పిచ్చోళ్ళు అనుకుంటారా జనాలు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీనేమో 100 రోజులనే హామీలు గ్యారంటీలు వారంటీలు అని మాట్లాడి నువ్వు వచ్చినాక ఫస్ట్ సంతకంతో చేసేటటువంటి సత్తా నీకు ఉన్నప్పుడు 10 ఏళ్ళు నువ్వు ఈరోజు కాలయాపన చేసి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా అంటున్నావు. చేస్తున్నాము, ప్రక్రియ మొదలైందని చెప్తలేరు, చేద్దాం అనుకుంటున్నాం అంటున్నావు. నమ్మేటోడు ఎడ్డోడు అయితే చెవులు ఎంత పెద్ద పువ్వు పెట్టేటోడు అయినా మోడీ, అందుకని ఉత్తగా అనలేరు. 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఢిల్లీకి ఫస్ట్న హాజరు కావాలని చెప్తున్నారు ఢిల్లీ పోలీస్. అవకాశం ఉంటుందా? ఒకవేళ హాజరు కాకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఒకటేమో ఏవైతే డివైజెస్లకి పోస్ట్ అయినాయో అని అన్నారు. అసలు ముఖ్యమంత్రి గారి హ్యాండిల్కి పోస్ట్ అయిందా? డాక్టర్డ్ వీడియో అని అంటే పోలీసు వాళ్ళు ఈ కేసులో ఏముంటుంది, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసుకోనికి హైకోర్టు ఉంది కదా. అండ్ ఇంకొకటి వాళ్ళు అడిగిన దానికి రిప్లై ఇవ్వడానికి సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. సో అది న్యాయబద్ధంగా ఎట్లుందో దాన్ని మేము అప్రోచ్ అవుతాం. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటిది రాజకీయ కుట్ర అంటున్నా. ఎందుకు ఇదే మరి కేసీఆర్ మీద 10 సంవత్సరాలలో ఒక చిత్తుకాతం నోటీస్ ఇవ్వలేవు ఎందుకు అంటున్నాము. పొద్దున్న లేసి అవినీతి జరిగింది, కాళేశ్వరం ఏటీఎం అయ్యింది, వాళ్ళ ఆధారాలు మొత్తం నా టేబుల్ మీద ఉన్నాయి, గాడిద గుడ్డు మీద ఉన్నాయి అని చెప్పి మాట్లాడారు కదా ఈ గాడిదగుడ్డు పార్టీ. మరి అట్లాంటప్పుడు మరి ఆధారాలన్నీ ఉన్నప్పుడు ఆయనకేమో చిత్తుకాయితం నోటీస్ ఇవ్వలేవు. అసలు ఏ ఆధారం లేకుంటే పోస్టింగ్ లేకుండానే జస్ట్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈయనకు మాత్రం నోటీసులు ఎందుకు ఇచ్చినావు చెప్పు అంటే మీరు బదురుకోనే కదా. బీజేపీపై మీరే దుష్ప్రచారం చేస్తున్నారంటారు. రిజర్వేషన్లు రద్దు చేస్తుంది బీజేపీ, మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఈ ఎన్నికల వేళ. ఇప్పుడు నేనే నీకు చెప్పిన ఇవన్నీ చేస్తారు. మండల్ కమిషన్ అని మాట్లాడుతారు. మండల్ కమిషన్కి ఆల్టర్నేట్గా అప్పుడు దేవుని పేరు చెప్పి కమండలం అని చెప్పేసేసి ఆ రోజు విపి సింగ్ ఎవరైతే ఉండేనో ఆయనకి మద్దతు విత్డ్రా చేసుకుర్రా లేదా? ఆయన ఓబీసీలకి కేంద్రంలో ఉంటున్నటువంటి ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు ఇస్తున్నాము అని అనేటువంటి దానికి ఆ రోజు బీజేపీ విత్డ్రా చేసుకుందా లేదా? సపోర్ట్కి దానికి జవాబు అడుగురు ఫస్ట్. పాయింట్ నెంబర్ 1. తర్వాత మళ్ళీ అదే బీసీలకు రిజర్వేషన్ బీజేపీ ఇవ్వలేదు, పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఇచ్చినాము. అప్పుడు మనము చేసినటువంటి దాంట్లో మనం ఇచ్చినటువంటిదే తప్ప వాళ్ళు ఇచ్చినటువంటిది ఏమైనా ఉందా? దీనికి జవాబులు చెప్పండి. ఇదంతా జరగలేదనుకుందాం, కానీ ఢిల్లీ పోలీసు స్వయంగా గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తారు దీన్ని? ఏం లేకుండానే పొగ లేకుండా నిప్పు లేకుండానే పొగ వస్తుందా, పొగ లేకుండా నిప్పు అంటారు కదా, ఇంత దూరం ఎందుకు వచ్చింది మరి? మోడీ అనుకున్నప్పుడు ఎంత దూరం అని వస్తారు, వాళ్ళు తలుచుకున్నప్పుడు దాంట్లో ఏం లేకపోయినా కూడా వస్తారు. ఏం లేకపోతే బెదిరించే చేస్తే భయపడిపోయేటటువంటి నాయకత్వం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదు కదా. సో ఇబ్బంది ఏం లేదు, దీనికి జంకెటోడు ఇవ్వలేడు. మొన్నటిదాకా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత లెక్క ఉంటే ఏం అయ్యింది, ఎవడెగిరేని డ్రోన్ కేసులలో కూడా పెట్టి లోపటేసినటువంటిది కక్షపూరితమైన రాజకీయాలు చూసిర్రు. ఈరోజు నాకు అధికారం లేదు కాబట్టి కేంద్రం నుండి అధికారం ఏదో చూపిద్దామని అనుకుంటున్నట్టుండు. కానీ కేసీఆర్ రేవంత్ అన్న జోలికి వస్తే ఏమైందో, మోడీ గారు కూడా ఈరోజు రేవంత్ అన్న జోలికి వస్తే గదే పని అవుతుంది. రుణమాఫీ చేస్తా అన్నారు 15 ఆగస్టు కల్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల కుప్పగా ఉంది రాష్ట్రం మొత్తం. ఎట్లా సాధ్యమవుతుంది? దాదాపు 40,000 కోట్లు కావాలి రుణమాఫీకి. ఒట్లేస్తున్నారు మీ నాయకులు, దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారు. కాకపోతే పరిస్థితి ఏంది మరి? కాకపోయే పరిస్థితి ఉంటే దేవుళ్ళ మీద ఒట్లేస్తారా? అయ్యేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి దేవుళ్ళ మీద ఒట్లేస్తారు. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే పొద్దున్న లేసే పుల్లలు పెట్టి బీజేపీ బీఆర్ఎస్లకి ఏముంది, అరే ఎవడన్నా వచ్చినోడు 100 రోజులలో మీరేం చేశారని అడిగేదానికంటే ముందు ప్రజలు ఈ పనికిమాలిన పార్టీలు ఈ 10 ఏళ్ళలో ఏం చేశారని కూడా అడుగుతారు కదా. బీజేపీ అని జవాబు చెప్పాను. రైతులందరినీ డబల్ చేస్తా అన్నావు, ప్రతి ఇంటికి ఒక కొలువు ఇస్తా అన్నావు, నరేంద్ర మోడీ ఇండ్లు ప్రతి పేదోడికి 2022 కల్లా కట్టిస్తా అని చెప్పానన్నావు, ధరల్ని తగ్గిస్తా అన్నావు, డాలర్ రేటు తోటి రూపాయిని మజబూత్ చేస్తా అని అన్నావు, స్మార్ట్ సిటీలు కడతా అన్నావు, బుల్లెట్ ట్రైన్ పరిపాలన తెస్తా అన్నావు. వీటికి జవాబులు చెప్పు ఫస్టు. నీ ముఖానికి ఏం చేతనైందని చెప్పి 60 ఏళ్ళు దాటినటువంటి రైతులకి పెన్షన్లు ఇస్తా అన్నావు. నీ ముఖాలకి ఏమైనా చేసిర్రా? 10 ఏళ్ళు అయింది, మేము వచ్చి 100 రోజులు అయింది, మేము రూపాయి చెప్తే ఆటనన్నా చేసినాం. ఇంకోటి కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామన్నాం. ఇంకోటి రుణమాఫీ అంటే జోబులకేం తీసిచ్చే పైసలేం కాదు, బ్యాంకర్లతోటి మాట్లాడుకొని రైతులకు సంబంధించినటువంటి అప్పుని ప్రభుత్వం కట్టేటటువంటిది ఒప్పందాలు. రైతుల్ని మాత్రం రుణ విముక్తుల్ని మేము చేస్తామంటున్నాం. బీజేపీ ఏమంటుంది, ఏడికెందుకు ఇస్తారు పైసలు? మీ మొక్కలకి 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మీది అట్లాంటి చరిత్ర కాదు. రైతులకి 4 రూపాయలు ఇచ్చేటటువంటి మొక్కలు మీరు అంతకంటే కాదు. ఒక పక్క ఏం చేసిండు,
6,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నామని పేరు చెప్పిండు. సెస్ అనే దాంతో ఇంకా రూపాయి కొలగొడుతున్నాడు. 17,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఆమ్దాన సంక్షేమం పేరు చెప్పి దాని మీదే పెట్రోల్ డీజిల్ మీద అగ్రికల్చర్ దాని మీద చెప్పి ఈ పథకం పేరు పెట్టి పన్ను కొత్తగా వసూలు చేస్తుండే. ఇది ఎవరికి సోయలేదు. నీ వెనకాల జాబ్లకి ఏం తెలియకుండా తీసి నీ ముంగట మాత్రం కొన్ని పంచుతున్నా. బీజేపీ ఇప్పుడు గుజరాతీ తెలివితేటలా లేకపోతే వ్యాపార తెలివితేటలా అదేదో మనకు తెలియదు, కానీ అమాయకులేం కాదు తెలంగాణ ప్రజలు అంటున్నా. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుత బీజేపీ నేత, నేను కూడా ఆర్థిక శాఖ మంత్రికి పనిచేసిన. ఇంత షార్ట్ పీరియడ్లో రైతు రుణమాఫీ సాధ్యం కాదు, నేను కూడా పనిచేసిన ఆర్థిక మంత్రిగా. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఏమో ఎన్నికల స్టంట్ అంటూనే ఈటల రాజేందర్ అంటున్నారు. నీ పనికిమాలిన ఆర్థిక శాఖలలోనే కదా కాళేశ్వరం అనే అతిపెద్ద కుంభకోణానికి రాజముద్ర గుద్దింది. నువ్వు సక్కన అయితే ఈరోజు అంత పెద్ద అవినీతి జరిగేదా? మరి వైబిలిటీ లేనటువంటి దానికి చారణ కొడికి బారణ మసాలా ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? నేను ఒప్పుకోనని చెప్పి నువ్వు బయటకు వచ్చినావు. నువ్వేం కాదు, కడుపు నిండా తిన్న తర్వాత ఆడ అవమానాలకులోనే బయటకు వచ్చినావు, లేకపోతే వాళ్ళు ఇలా కొడితే బయటకు వచ్చినవే తప్ప నువ్వేదో ఆత్మగౌరవము లేకపోతే నేను లెఫ్ట్ బ్యాక్గ్రౌండు లేకపోతే సామాన్యులకు అన్యాయం అయితే మేము ఊకోము అని అంటే 10 సంవత్సరాల నుంచి రూపాయి పెన్షన్ పెంచను, 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వను అని పార్టీలో నువ్వు ఈరోజు పోయి నీ స్వార్థం కోసం బతుక్కుంటా నీ భూ కబ్జాల గురించి బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఏదో బయటకు వచ్చి బొంగుతే నడవదు కదా. అట్లాంటివి నడవవు అంటున్నా. సో మీ స్వార్థం కోసము జస్ట్ కార్డు వాడతాము అని అంటే ప్రజల్లో చైతన్యం లేకుంటేం లేరు. సో ఫైట్ ఎవరికి ఇప్పుడు? మీకు బీఆర్ఎస్కా మీకు బీజేపీకి? 100కి 100 పాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. బీఆర్ఎస్ ఇస్ ఏ గాన్ కేసు. ఇది ఎగురుతున్న గాలి మోటార్ది సడన్గా మోటార్ అయిపోతే ఏంది పరిస్థితి? పడిపోతుంటుంది. అయినా కూడా ఏదో కార్యకర్తలని కింద పడ్డదాకా కూడా ఏదో కొంచెం అది చేసే ప్రయత్నం చేస్తుండే కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ అనేటటువంటిది ఎక్కడ రిలవెంట్లో కూడా లేదు. మార్పు కావాలని ఓట్లేసారు కదా, మార్పు సరిపోయిందా? హైదరాబాద్లో ట్యాంకర్లు తిరుగుతున్నాయి, కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో ఎప్పుడైనా కరెంటు పోయిందా? ఈ మాటలకు ఏం చెప్తారు కేసీఆర్? అంటే ఎవడో పనికిమాలోడు మాట్లాడినటువంటివి క్రియేటెడ్ స్టోరీలకు మనం ఏం మాట్లాడదాము? ఈ రోజు అడిగి కూడా నేనే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి పోయినాం అధికారికంగా. ఈ రోజు కాదు ఇంకా 2 సంవత్సరాలు దాటిన దాకా కూడా తాగనీకి పుష్కలంగా నీళ్ళున్నాయి. ప్రభుత్వం అనేటటువంటిది నీ ఆల్రెడీ ఉంటున్నటువంటి నల్లలకు నీళ్ళు ఇస్తుంది, కానీ ట్యాంకర్లు ఎప్పుడో వాటర్ పైప్ లైన్లే లేనటువంటి 100 రోజులలో మేము పైప్ లైన్ వేసి వాటర్ ఇచ్చేది ఉంటుందా? పోయిన సంవత్సరం లేకుండానా? ఇవే ట్యాంకర్లు ఇవే బిందెలు పట్టుకొని మహిళలు లేకుండానా? అసలు వాటర్ సోర్స్ ఆ కాలనీకి లేదనుకో వాటర్ సోర్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వస్తున్న వాటర్ పోయినటువంటిది నువ్వు నాకు ఒకటన్నా దాఖలాలు చెప్పు. ఇప్పటివరకు ఎప్పుడు లేనంత డిమాండ్ వాటర్ డిమాండ్ ఈసారి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా వాటర్ ఇస్తున్నాము. ఇంకోటి వాటర్ స్కేర్సిటీ అనేది లేనే లేదు. ఈరోజు ఇంకా వర్షాలు పడకపోయినా 2 సంవత్సరాల దాకా సరిపోయేటటువంటి నీళ్లు మన కాడున్నాయి. ఆ వ్యవస్థని చేసి పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మీలక జస్ట్ అధికారంలోకి దిగంగానే ఉస్మానియాది కూడా ఒకటి పెట్టిండు. నేను ఒకటి లెటర్, మరి దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా. మరి పోయిన సంవత్సరం కూడా ఎవరిని పరిపాలనలో సేమ్ లెటర్, అదొక ఫార్మాట్. అది సెలవులు ఇచ్చేటప్పుడు దాని యొక్క రీజన్స్ అట్లా సైడ్ చేసి ఇస్తారు. మరి దానికి సంబంధించి ఎవరికి చూపెట్టాలి అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు? ఏంది అసలు ఇలా కథ? ఒకసారి చూపెట్టాం. ఈ డేట్ ఎప్పుడు? ఇప్పుడు ఇసొంటిదే ఉస్మానియాది మన కాడ చూపించండు. చూసిరా కరెంటు లేదు వాటర్ లేదు అని చెప్పి ఉస్మానియా బంద్ చేసిరని చూపించండు. అది బాగా వైరల్ అవుతుంది. ఇగో కాంగ్రెస్ రాగానే లేదని. ఇది ఎప్పటిదండి? 12/5/2023. ఎవడుండి అధికారంలో? సేమ్ లెటర్, సేమ్ ఫార్మాట్, సేమ్ చీఫ్ వార్డెన్. ఇది ప్రతి సంవత్సరము సెలవులు ప్రకటించిన తర్వాత జనరల్గా రాసేటటువంటి రీజన్స్ తోటి అది విద్యార్థులని ఇది ఊర్లలోకి పోయేటటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని పెట్టుకొని చెప్తారు. దాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చేదాన్ని కాంగ్రెస్ రాగానే మాత్రం ఈ లెటర్ని తీసుకొచ్చి చూసిరా ఇక కరెంటు పోతుంది అని అంటే, అరే వైర్ల మీద ఒక చెట్టు కొమ్మలు పడతాయబ్బా, వైర్లు రిపేర్ చేయాలంటే కరెంటు బంద్ చేస్తారా లేదా? 1 గంట సేపు అట్లైనా గంట సేపు బంద్ చేసి జనాలకి పానాలు కాపాడాలని చెప్పి చూసిరా కాంగ్రెస్ రాగానే కరెంటు పోయింది. అసలు కరెంటు పోవడం అంటేనే ఏదో ఎరగనటువంటి వాళ్ళకి బిల్డప్ కొట్టుడేంది. నీ ప్రగతి భవన్లు అంటే నీ కాడ పోలేదేమో కరెంటు, నీ హామీలో కూడా కరెంటు పోయింది. నీకంటే ఇంక ఈరోజు కన్జంప్షన్ ఎక్కువ ఉంది, అయినా కూడా బ్రహ్మాండంగా మేము ఈరోజు క్వాలిటీ కరెంటు మేము ఇస్తూ ఉన్నాం. ఇట్లాంటి దుష్ప్రచారాలకు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఒకటి చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడిరు, అధికారంలో లేనప్పుడు అబద్ధాలు ఆడుతురు. ఈ అబద్ధాలు ఆడేటటువంటి ఏం చేయాలి? మరి బండగట్టి బంగాళాఖాతంలో వేయాలన్నా వద్దా? అదే పని ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే బీజేపీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది కాంగ్రెస్ నాయకుల మీద అని కూడా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మరి నోటీసులపై హాజరవుతారా లేరా అనే అంశాల గురించి వేచి చూడాలి. కెమెరా పర్సన్ మనతో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.